సార్ నమస్తే సార్. సార్ ఈరోజు జన సైనికులందరికీ కూడా ఒక పండుగ రోజు లాంటిది. సో పిఠాపురంలో మీరు అత్యంత మెజారిటీతో గెలిపించుకున్న మీ నాయకుడు ఇదే పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరుపుకుంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది సార్ అసలు? చాలా ఇది ఒక రకంగా కూడా కృతజ్ఞతాపూర్వమైన సభ ఇది. దేశం కాదు, యావత్ ప్రపంచం పిఠాపురం వైపు చూసే విధంగా పిఠాపురం ప్రజానికం తీర్పిచ్చింది. వీరి తీర్పు ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామి కావడమే కాదు, ఈవేళ ఎన్డీఏ నేతృత్వంలో మోడీ గారి నేతృత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పడడానికి కూడా ఈ పిఠాపురం మాకు సహాయకారిగా నిలబడింది. వారి ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తి, ఈ విజయం జనసేన పార్టీకి ఎంతో బలోపేతం చేసింది. వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఇంత అఖండమైన మెజారిటీ ఇచ్చి మమ్మల్ని ఒక శక్తిగా నిలిపిన ఈ పిఠాపురానికి కృతజ్ఞతాపూర్వకంగానే ఈవేళ ఆవిర్భావ సభ ఇక్కడ జరపాలని మా అధ్యక్షులు నిర్ణయించారు. మేమంతా భావిస్తున్నాం. సో నేను దాకా జస్ట్ రోడ్డు మాత్రమే ఇది, ఇప్పుడు చూస్తే పండగ వాతావరణం కనిపిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది సార్? ఏమంటే జనసేన పార్టీ సభ నిర్వహించడంలో తీటైన రాజకీయ పక్షం వేరే లేదు. ఎందుకంటే ఈ జనసేన పార్టీకి జన సమీకరణ చేయవలసిన అవసరం కానీ, జనాలను తరలించవలసిన అవసరం కానీ లేదు. అధికారంలో లేకుండానే 2023లో మచిలీపట్నంలో మేము సభ నిర్వహించాం. నవ్వుతో నభవిష్యత్. భారతదేశ చరిత్రలో అటువంటి సభలు రెండే జరిగినాయి. ఒకటి ఇందిరాగాంధీ గారికి, 2 పవన్ కళ్యాణ్ గారికి. ఆ రోజు మా అధ్యక్షులు వారు వారాహి యాత్ర మీద 4 గంటలకు విజయవాడలో బయలుదేరితే 10:30కి సభాస్థలం చేరారు. 10:30 నుంచి 1 గంట వరకు సభ జరిగింది. లక్షలాది జనం, 3 నెలల నుంచి 4 లక్షల వరకు జనం మీటింగ్లో అలా నిలబడే ఉన్నారు. ఏకైక సభ, లక్షలాది జనం రోడ్డు మీద ఉన్నారు. అధికారం లేనప్పుడే అంతటి సభ నిర్వహించినటువంటి ఘనత జనసేన పార్టీది. అంతటి నాయకులతోటి, కార్యకర్తల బలంతో ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఈవేళ విజయం తర్వాత పిఠాపురంలో ఇంతటి అభిమానాన్ని చూపించినటువంటి ఈ పిఠాపురంలో ఈ జరుగుతున్న సభకి, అదేవిధంగా ఇంత అధ్యక్షుల వారికి ఇంత ఘన విజయం చేసిన ఈ పిఠాపురాన్ని ఒక్కసారి చూడాలని యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జన సైనికుడు, కార్యకర్త, వీరమహిళ ఎన్నేళ్లుగా ఊళ్ళూరుతున్నారు. ఈవేళ వాళ్ళకి అవకాశం లభించింది. అందుచేత ఈ ప్రతిస్పందన మీరు చూడండి. 1 గంట 2 గంటల్లో మొత్తం ఇది జనసంద్రం అయిపోద్ది. ఈ ఏరియా ఎట్లా ఉంటుందో మీరు చూడండి. భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఇక్కడ సభ జరగబోతుందని మేము ఘంటాపథంగా చెప్పగలం. సో